క్యాన్సర్ డ్రగ్స్ ని క్యాన్సర్ కీమోథెరపీ అంటం జరుగుతూ ఉంటుంది. ఈ క్యాన్సర్ డ్రగ్స్ అనేది ఫాస్ట్ గా గ్రో అయ్యే సెల్స్ మీద పనిచేస్తాం. మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం, సెల్ సైకిల్ అని చదువుకుని ఉంటాం. అంటే హై స్కూల్లోను ఇంటర్మీడియట్ లోను చదువుకుని ఉంటాం. అంటే ఒక కొత్త సెల్ ఫామ్ అయిన తర్వాత ఆ సెల్ మెచ్యూర్ అయ్యి ఇంకో కొత్త సెల్ గా ఫామ్ అవడానికి అంటే సెల్ డివిజన్, కణ విభజన అంటాం. అంటే దీని అంతటికి కూడా ఒక ప్రాసెస్, స్టెప్ వైజ్ ప్రాసెస్ ఉంటుంది. దీన్ని సెల్ సైకిల్ అంటం జరుగుతూ ఉంటుంది. ఈ సెల్ సైకిల్ లో కూడా రకరకాల ఫేసెస్ ఉంటాయి. అంటే J0 అని, G1 అని, S అని, M అని ఇలా రకరకాల ఫేసెస్ ఉంటాయి. సో ఈ క్యాన్సర్ డ్రగ్స్ కూడా పర్టికులర్ ఫేసెస్ మీద యాక్ట్ చేస్తూ ఉంటాయి. వీటిని సెల్ సైకిల్ స్పెసిఫిక్ క్యాన్సర్ డ్రగ్స్ అనడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సెల్ సైకిల్ స్పెసిఫిక్ అంటే నాన్ స్పెసిఫిక్ గా కూడా పనిచేస్తుంది. అందులో క్యాన్సర్ కీమోథెరపీ ఇచ్చేప్పుడు సాధారణంగా చూస్తూ ఉంటాం 2 లేక 3 కీమో ఏ డ్రగ్ ఏ ఫేజ్ లో పనిచేస్తుంది అన్న దాని మీద ఆధారపడి, అలాగే క్యాన్సర్ స్టేజ్ని బట్టి, టైప్ని బట్టి కూడా కీమోథెరపీ కాంబినేషన్ డిసైడ్ చేసి జరుగుతూ ఉంటుంది.